ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వురా. ఏంటన్నా ఏం చేస్తున్నారు మీరు? సిద్ధు, నువ్వు ఆవేశపడకుండా ఆలోచన చేస్తూ విను. మనం ఇప్పుడు అధికారంలో లేము. మళ్ళీ 3-4 ఏళ్ళు ఓపిక పడితే గాని అధికారం పడతామో లేదో గ్యారంటీ లేదు. ఈసారి నేను మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానన్నా. అప్పుడెప్పుడో వచ్చే ఎన్నికల్లో నేను జెండా ఎగరవేయడం కాదు సిద్ధు. ఇప్పుడొచ్చే మేయర్ పదవి రేసులో గెలుపు గుర్రంలా నా కొడుకుండాలి. దానికి మునుస్వామి వాళ్ళకి సంబంధం ఏంటి? సంబంధమే ఉంది. ఒరే నాన్న, మనం రాజకీయంగా ఎదగాలంటే కావాల్సింది బలమైన రాజకీయ నాయకుడితో చేతులు కలపడం. వాడితో గొడవ పడితే ఓట్లు చీలిపోతాయిరా. ఎందుకంటే అధికారంలో ఉన్నవాడికి ధనబలం జనబలం రెండూ ఉంటాయి. రాజనీతిలో ముందుకు వెళ్లాలంటే మునిస్వామిని మంచిగా చేసుకోవాలి. మనమేం మోసం చెయ్యం. కానీ మనకి పోటీ కాకపోయినా రాజకీయంగా శత్రువు కదా. రేయ్, రొమ్ములు గుద్దుకుంటేనే యుద్ధం, భుజాలు రాసుకుంటే బలం. మీ నాన్న వాణ్ణి మించిన స్థాయిలో ఉంటే నీకు చూడాలని ఉందా లేదా? ఎప్పుడు ఉంటది నాన్న. నీకోసం నేను ప్రాణమైనా ఇస్తాను. మునిస్వామితో పేచీ పెట్టుకోనని నాకు మాటివ్వు చాలు. మిగతాది నేను చూసుకుంటాను. రేయ్, నేనేం చేసినా నిన్ను మేయర్ని చేయడం కోసమే, నీ బంగారు భవిష్యత్తు కోసమే. అలాగే నాన్న. మిమ్మల్ని అవమానించినా మీ జోలికొచ్చినా మాత్రం నేను ఊరుకోను. మనల్ని తెగ గౌరవించేలా నేను చూసుకుంటాను. నువ్వు అన్నిటికీ ఊ అని చాలు. అలాగే నాన్న. శభాష్ రా. రా. అదిగో నాన్న సిద్ధు వస్తున్నారమ్మా. వాతావరణం చల్లబడినట్టుందేంటి? సిద్ధు, మన మునుస్వామి నీకు తెలుసు కదా, మన ఎమ్మెల్యే. నమస్కారం అండి. నమస్కారం బాబు. ఆయన భార్య భువనేశ్వరి. నమస్కారం అండి. నమస్తే బాబు. వాళ్ళ అమ్మాయి కనిష్క. హాయ్. హాయ్. అబ్బా, ఏం పట్టు సిద్ధు నీది. చెయ్యి పట్టుకుంటేనే నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా అదిం పట్టుకుంటే నీ బాడీకి భక్తురాలనైపోతానేమో. నా మీద కోపం తగ్గిందా సిద్ధుబాబు? ఇప్పుడు కోపమేం లేదు సార్. అన్నయ్య గారు అర్థమయ్యేలా చెప్పారనుకుంటా. చెప్పారండి. ఇప్పుడు ఓకే. ఏం మాయ చేసావు మావయ్య? నిమిషాల్లో ఓకే చెప్పేశాడేంటి? అయ్యా, స్వామివారి పూజ అయిపోయింది. మంగళహారతి తీసుకుందరు రండి. బసవ గారు హారతి తీసుకుందాం రండి. పదండి. పదండి, పద. సిద్ధు రానానా? నువ్వు పదమ్మా, వస్తాను. అలాగే, తొందరగా రా. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః. పంతులు గారు, ఈ చీర ఎవరిది పంతులు గారు? ఇది అమ్మవారి శేషవస్త్రం.
ఎమ్మెల్యే మునుస్వామి గారి అమ్మాయికి వారికి కాబోయే అల్లుడికి ఇప్పించడానికి ఉంచాం. మీకు శేషవస్త్రం ప్రాముఖ్యత తెలుసు కదూ? అది చాలా పవిత్రమైంది. దాన్ని ధరించిన వారికి చాలా శుభాలు జరుగుతాయి. అవును పంతులు గారు, శేషవస్త్రం చాలా పవిత్రమైనది. నేను శేషవస్త్రం ధరించాకే మాకు బాగా కలిసొచ్చింది. అవునమ్మా, మీరందరూ కూడా దీనికి దండం పెట్టుకోండి. అమ్మా, నాకు తొందరగా ఉద్యోగం వచ్చి మా అమ్మ నాన్నలకు తోడుగా ఉండి ఖుషీకి జీవితాంతం నేనిచ్చిన మాట తప్పకుండా చూసుకో తల్లి. అమ్మా తులసి, కాస్త అందరికీ ఈ ప్రసాదం పంచమ్మా. సరే పంతులు గారు. గర్భగుడిలో దేవుడున్నాడు. నా దేవత మాత్రం నా కళ్ళ ముందే సంచారం చేస్తుంది. ఎంతైనా నీ చిట్టి గుండె గట్టిదేరా సిద్ధు. ఇంత అందాన్ని తట్టుకుంటూ లబ్ డబ్ అని కొట్టుకుంటూ తన కోసం స్థానాన్ని కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. అమ్మమ్మ, ఇది మీరు తీసుకెళ్లేది కాదు. ఈసారి వేలంపాట్లో మునిస్వామి గారికి దక్కింది. భక్తుల దర్శనార్థం మటుకే ఇక్కడ ఉంచాం. ఈ అమ్మవారి శేషవస్త్రాన్ని అందుకున్న వాళ్ళకి అదృష్టము శుభం కలుగుతుందంట. మునుస్వామి గారి కుటుంబం చాలా అదృష్టవంతులు. అవునమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.